ఇంత పెద్ద భారీ శరీరాన్ని బాగు చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. బరువులు ఎత్తాల్సి ఉంటుంది. 10-20 కిలోలు కాదు, కనీసంలో కనీసం 50-100 కిలోలు ఎత్తాల్సి ఉంటుంది. నిజం చెప్తున్నా, బాడీని షేప్ లో తీసుకురావడానికి చాలా కష్టపడాలి. చిన్న బరువులతో ఉపయోగం లేదు. హెవీ వెయిట్స్ ఎత్తాలి. 150 కిలోలు అంటే నేను పని చేస్తాను. రిషి నన్ను ముట్టుకోకు. రిషి ఎందుకు ఎందుకు నేను చెప్తున్నాను కదా, నా జోలికి రా. రిషి ఆగు, నన్ను ముట్టుకోవద్దని చెప్తున్నాను కదా. రిషి ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు విషయం తెలుసా, నువ్వు నాకు అస్సలు నచ్చావు. ఎందుకు అడుగు? ఎందుకు? ఎందుకంటే నువ్వు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్లా బిహేవ్ చేస్తావు. దొంగతనం ఎక్కడ జరిగింది? జరగలేదా? అయితే చేయించండి. నువ్వే దొంగతనం చేయిస్తావు, నువ్వే ఇన్వెస్టిగేషన్ చేస్తావు. అచ్చం కొంతమంది పోలీసులాగా. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీకు తెలుసా, నేను నా సొంత ఆలోచనలనే అనుమానిస్తున్నాను. అవి కరెక్ట్ అవుతాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీ మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశాను. పైగా ఇన్వెస్టిగేషన్ చేశాక నాకు తెలిసింది నువ్వు అస్సలు మంచి అబ్బాయివి కాదని. నా మాట ఒక్కటి కూడా వినవని. అలాగా? అయితే తప్పు నీదే. చెప్పిన మాట వినేలా చేసుకోకపోవడం నీ తప్పే. నా గర్ల్ ఫ్రెండ్స్ నా గర్ల్ ఫ్రెండ్స్ రియా, మీనా, సీనా, టీనా, వాళ్ళు ఒక్కసారి చెప్తే నేను వాళ్ళ మాట వింటాను. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి మాట వినేలా చేసుకోవాలి. అలాగా? అయితే నాకు వినేలా చేసుకోవడం రాదు. ఏంటి అలా అంటావా? నేను నువ్వు వినేలా చేస్తాను. అవసరమైతే పందెం. ఒకవేళ ఓడిపోతే? అప్పుడు నువ్వు చెప్పే ఏ పన్నైనా తప్పకుండా చేస్తాను. సరే అయితే. ఒకవేళ నేను గెలిస్తే? గెలిచే ఛాన్స్ లేదు. ఒకవేళ గెలిస్తే అప్పుడు నేను కూడా నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను. ఓకే, అలాగే. సరే అయితే, అమ్మమ్మ నాకు ఒక నైట్ ఇచ్చారు కదా, ఈ రోజు నైట్ నువ్వు దాన్ని వేసుకోవాలి. ఇది పందెం. ఓకే కదా? డన్. బాగుంది. ఈ రోజు అందరికి అఫీషియల్ గా తెలిసిపోతుంది కదా రిషబ్ తనూజలకు పెళ్లి అయిపోయింది అని. మన దృష్టిలో ఇది నిజమైన పెళ్లి కాదు. చూడు, ఒక సాధారణమైన మేనేజర్ కూతురు మన అదృష్టాన్ని నిర్ణయించే కోడలుగా మారడం నాకు ఇష్టం లేదు. మన బిజినెస్ ముందుకు వెళ్ళాలని, డెవలప్ అవ్వాలని నువ్వు కోరుకోవట్లేదా మోహిని? మీరు బంధాలకు ఎప్పుడు డబ్బుతోనే విలువ కడతారండి మోహిని. ఒకవేళ ఈ పెళ్లి అందరికీ తెలియటం మీకు ఇష్టం లేకపోతే మీరు నాతో కాదు, మీ పిన్ని గారితో మాట్లాడండి. ఆవిడ ఈ పనులన్నీ చేయిస్తుంది. ఈ పెళ్లి జరిగిపోయింది, మనం ఏం చేయలేము. స్వీట్స్ వచ్చాయా లేదా? సరే, నాకు అర్థమైంది. బావగారు, అపరంజిత యుఎస్లో లేదంట. ఎక్కడ ఉంటుంది? నరకంలో. మీరే కనుక్కోండి. అవునండి, చూడండి, మీరు చేయాల్సినవన్నీ చాలా పర్ఫెక్ట్ గా చేయాలి. వెళ్ళండి, వెళ్ళి ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సొసైటీ ఓక్స్ రెస్టారెంట్ ఏంటి సరిగ్గా దాని పక్కనే. మీరు టైంకి వచ్చేయండి. అయిపోయిందమ్మమ్మ, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు ఒప్పుకున్నారు. టైంకి వచ్చేస్తారు. ఎవరు వస్తున్నారు? అత్తయ్య గారు డాన్సర్స్. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం మేము డాన్సర్స్ ని పిలిపించాం. అదే వాళ్ళు బంజారా డాన్సర్స్, జిప్సీ డాన్సర్స్. బంజారా ఎందుకు? మన అతిథులందరూ సిటీలో వాళ్ళు అయినప్పుడు మన దేశం పర్ఫార్మెన్స్ ఎందుకు? సరే, నేను చెప్తాను విను. ఇంపోర్టెడ్ మేకప్ వేసుకున్నంత మాత్రాన ఇంపోర్టెడ్ మనిషిగా మారలేరు. ఇప్పటి వరకు నువ్వు అయ్యావా? కానీ నీ కోడలు చూడు, బంగారం లాంటి అమ్మాయి. భలే ఐడియా వచ్చింది. వావ్! అత్తయ్య గారు, నా ఉద్దేశం అది కాదు. నేనేం చెప్పాలనుకున్నానంటే, అత్తయ్య గారే, ఐమ్ సారీ. సారీకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. చూడు, నీ కొడుకు పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. నీ అదుపులో ఉన్నాడా? ముందు నీ పెంపకం అదుపులో లేదు. ఒకవేళ అదుపులో ఉండింటే అప్పుడు ఇంపోర్టెడ్ కోడలు వచ్చేది, ఇంపోర్టెడ్ డాన్సర్స్ వచ్చేవారు. ముందు నువ్వు అదుపులో లేవు, కానీ పిల్లల్ని అదుపులో ఉంచడం గురించి మాట్లాడుతున్నావు.
ఓయ్ నాకు అలాంటి డిజైన్స్ వద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. అస్సలు అదుపులో ఉండండి మీరు. అత్తయ్య గారు ఐఎమ్ సారీ, నా కారణంగా మీరు. నువ్వేం కంగారు పడుకు. ఆవిడ్ని ఆవిడ మాటల్ని భరించడం నాకు చాలా సంవత్సరాల నుంచి అలవాటు. ఆవిడకి 2 పనులు. ఒకటి నన్ను ఊరికే తిట్టడం, ఇంకొకటి అన్నిట్లో తప్పు పట్టడం. నువ్వు ఒక పంచి. భోజనం వచ్చేసింది, అతిథులు కూడా రాబోతున్నారు. నువ్వు యోగిని మిగతా వాళ్ళందరినీ రమ్మని చెప్పు. అలాగే. హలో నా లడ్డు గోపాల్, ఊరికి నిలబడి లడ్లు తింటావా లేక ఏదైనా పని కూడా చేస్తావా? ఒకవేళ పని చేయలేకపోతే ఏదైనా పని చేస్తున్నట్టు యాక్టింగ్ అయినా చెయ్యి, లేదంటే మీ హిట్లర్ అమ్మం వస్తుంది. లడ్డు గోపాల్ నుండి నిజంగా లడ్డుగా మార్చేస్తుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. వచ్చేసింది ముసలి. వినండి, అందరూ వినండి. నా పేరు జై. నాకు తెలుసు నా గురించి మీకు బాగా తెలుసని, ప్రతి యాంగిల్ నుండి తెలుసు. కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను నా కోడల్ని. నా కొడుకు భార్య, నేను తన అత్తగారిని. అలా కనిపించదు కానీ తను మాత్రం నా కోడలుగా కనిపిస్తుంది. వయసులో, రూపంలో, అందంలో, ప్రతి యాంగిల్లో అలా కనిపించదు. ఎందుకంటే ఈ అత్తగారు ఒకప్పుడు కోడలు కనుక. అవును, కరెక్టేలే. ఆ కోడలు ఇప్పుడు అత్తగారైపోయింది. కానీ మీరు కరెక్ట్ అత్తయ్య, అలా అనిపించరు మీరు. నేను అదే కదా చెప్తున్నాను. అత్తగారినే కానీ అలా అనిపించను, కానీ వాళ్ళిద్దరూ అనిపిస్తారు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. రిషి ఇంకా తనుజ. క్లాప్స్. చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నేను చెప్తున్నాను, చాలా అందంగా ఉన్నావు. తనేనా మీ కోడలు? బహుశా ఎవరో బిజినెస్ టైకూన్ కూతురు అయి ఉంటుంది. లేదండి, వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ అండి. లవ్ మ్యారేజ్ అండి. ఈ అప్రంజిత అంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఈరోజు తప్పకుండా ఏదో ప్రాబ్లం చేస్తుంది. ఈరోజు పార్టీలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. ఉంది. ఇది నా పార్టీ. స్పెషల్ ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? బంజారా వస్తుంది. ఓ ప్రత్యేకమైన డాన్స్ చూపిస్తారు. పందెం కాస్తావా? ఒకవేళ ఓడిపోతే అప్పుడు నేను నువ్వు చెప్పే ఏ పన్నైనా చేస్తాను. ఒకవేళ నేను గెలిస్తే గెలిచే ఛాన్స్ లేదు. ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వేం చెప్తే అది చేస్తావు. అద్భుతమైన ఆలోచన. చూడండి చూడండి, చిరంజీవి సౌందర్యని, ప్రభాస్ త్రిషని, వెంకటేష్ మీనాని పారుపై పెళ్లి చేసుకున్నారు. కానీ అది సినిమాల్లో. నిజ జీవితంలో ఇక్కడ ఎవరు పారుపై పెళ్లి చేసుకున్నారో మీకు తెలుసా? రిషి తనుజాని వింతైన పెళ్లి కమలాపురంలో జరిగింది. వీళ్ళ లవ్ స్టోరీ సినిమా స్టోరీల కంటే తక్కువేం కాదు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు కలుసుకుంటారు. ఇద్దరి కళ్ళు 4 కళ్ళయ్యాయి. గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది. ప్రేమ పుట్టింది. ఆ తర్వాత ఇద్దరు పారుపై పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమ్మాయి చెవి దగ్గరకు వచ్చి గుసగుసలాడాడు. అమ్మాయితో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలాగే నేను నీకోసం ఒక పాట పాడతానన్నాడు. ఏంటి? నేనా? సో స్వీట్. నేను పాట పాడతాను నువ్వే చెప్పావు కదా. లేదు, అది నీకు గుర్తులేదనుకుంటా రిషి. మనిద్దరం ఒక పందెం కాసాం కదా. నేనేది చెప్తే అది నువ్వు చెయ్యాలి. మరి ఇప్పుడు చేసి చూపించు. చప్పట్లు. కమాన్ కమాన్.
తనకి నిజంగా పాట పాడడం రాదా ఏంటి? వచ్చు కొంచెం, కానీ వినడానికి ఇబ్బంది. అయితే ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది. వచ్చి రానట్టు పాడతాడు, పందెంలో ఓడిపోతాడు. ఆ తర్వాత తప్పకుండా నైటీ వేసుకుంటాడు. వస్తున్నా నేను, నీ చావుగా మారి వస్తున్నాను. పాడు రిషి. అలాగేనా? ప్రియా ప్రియా ప్రియతమా రా, ప్రియా ప్రియతమా రాగాలు, ప్రియా ప్రియతమా రాగాలు, సఖీ కుశలమా అందాలు, ప్రియా ప్రియతమా రాగాలు. చాలు చాలు రిషబ్ బాబు, అందరూ చప్పట్లు కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ మల్హోత్రా. ఇదిగో చూడు, ఓ మోహిని, నీ గొంతులాగే పాట కూడా అచ్చం నీలాగే పాడాడు. ఒక నిమిషం. యాక్చువల్లీ నా భార్య నన్ను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటుంది, నేను రొమాంటిక్ కాదని, రొమాంటిక్ పాటలు పాడలేను అని. అందుకే నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నేను ఒక రొమాంటిక్ పాట పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ సాక్ష్యంగా ఉంటారు, ఐ విట్నెస్లా ఉంటారు. ఒకవేళ తను మళ్ళీ అదే మాట అందనుకోండి, లేదు నువ్వు చెప్పింది తప్పు, రిషబ్ అలాంటి వాడు కాదని చెప్పగలరు. బాబు రిషబ్, నువ్వు పాట పాడటానికి వీల్లేదు. లేదు మావయ్య, నానమ్మ, నేను తప్పకుండా పాడాలి. నా మీద నన్ను నింద పోగొట్టుకోవాలి. మీరు కరెక్టే చెప్పారు అత్తయ్య. వాడు నా కొడుకు, గొంతు కూడా నాదే ఉంటుంది కదా. నేను ఇంకేం మాట్లాడతాను? 20 మిస్ కాల్స్. ఇవిడికి పిచ్చేమన్నా పట్టిందా ఏంటి? నిజంగా తనకి దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. టైం కావాలని చెప్పాను. సరే, అప్రజిత ఆంటీ చూడండి, నేను మీకు ముందే చెప్పాను ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలని. కనీసం రేపు ఉదయం వరకైనా టైం ఇవ్వండి. అయ్యో అది కాదు, నేను అక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయని అడగడానికి ఫోన్ చేశాను యోగ్. రిసెప్షన్ ఎలా జరుగుతోంది? అక్కడ డోలు సన్నాయి లేకపోతే నాతో చెప్పు యోగ్, నేను చాలా బాగా డోలు వాయిస్తాను. అక్కడికి వచ్చి డోలు వాయిస్తాను, నాట్యం చేస్తాను, అందరినీ సంతోషపరుస్తా. రిసెప్షన్ కదా, ఇవన్నీ తప్పకుండా ఉండాలి. అవునవును, రండి వచ్చి డోలు వాయించండి.
దాని తర్వాత నాన్న మమ్మల్ని వాయిస్తారు. మీ చేత బాగా నాట్యం చేయిస్తారు. మీరే రాఖీ చావు కారణం అని చెప్పి వెంటనే తిన్నగా జైలుకు పంపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఆంటీ మీకు సాధారణమైన శిక్ష వేరు, జైల్లో జీవితాంతం ఉండేలా చేస్తారు. అక్కడ మీరు ముసలివారైపోతారు. నేను ముసల్దాన్ని ఎప్పటికీ కాను. ఏంటి? ఇంట్లో రిసెప్షన్ నాకు నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉంది యోగ్. నా మనసుకి ఆడి పాడాలి, గొంతులు వేయాలనిపిస్తోంది, పండుగ చేసుకోవాలనిపిస్తోంది. నేను వస్తున్నాను. తనూజ రిసెప్షన్ తన సంతోషాన్ని అంతం చేయాలి. వచ్చి నాట్యం చేస్తున్నారు. అపరంజిత ఆంటీకి బుర్ర పనిచేయట్లేదు. నాట్యం చేయడం అటు ఉంచితే ఆవిడ ఇక్కడికి రావడం కూడా సాధ్యం. ఒకవేళ ఆవిడ ఇక్కడికి వచ్చిందంటే అప్పుడు డోలు వాయించడం కాదు, కాలు విరిగిపోతుంది. తను దుప్పటాక మంటలు అంటుకున్నాయి. ఎవరైనా తొందరగా నీళ్ళు తీసుకురండి. అయ్యో తనుజ, నీకేం కాలేదుగా? తను నీ దుప్పటాక మంటలు అంటుకుని నేను దాన్ని తీసేస్తాను. అసలు ఈ మంటలు ఎలా అంటున్నాయి? ఇప్పటి వరకు అంతా బానే ఉంది కదా, ఉన్నట్టుండి మంటలు. నేను ఇందాక చూశాను, ఒక డాన్సర్ తను నీ కింద పడేసింది, మళ్ళీ తన అటువైపు వెళ్ళిపోయింది. నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం కాలేదుగా?
రిషబ్ తన్ని పైకి తీసుకెళ్ళు ఆ, వెళ్ళండి వస్తాను. ఆ డాన్సర్ ఎవరు మామ్? అవును, ఎవరు? తను వీడిలాంటి బట్టలు వేసుకోలేదు. ఒక గోధుమ రంగు లెహంగా ఇంకా ఎర్రని రంగు దుపట్టా వేసుకుంది. ఎవరు అమ్మాయి? తన పేరేంటి? మా డాన్స్ గ్రూప్ అంతా ఇదే మేడం. తనెవరో కొత్త అమ్మాయి వచ్చినట్టుంది. మాకు తన గురించి అస్సలు తెలీదు. తెలీదంటే ఏంటి ఉద్దేశం? వాళ్ళ ఊరు పేరు తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళని మీ గ్రూప్ లోకి చేర్చుకుంటారా? ఏం మనుషులు మీరు? వేద్, ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అలాగే. నువ్వు బయటకు వెళ్ళి నేను చూసి చూసొస్తాను. వెళ్ళు.